అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఎన్ శైలజ, శక్తిపాత యోగా హీలర్ అండ్ లైఫ్ స్కిల్స్ కోచ్. మనం ఈ 2 డేస్గా మనం ప్రోగ్రామ్ చేయలేకపోయాము. మాకు సాయంత్రం అయ్యేటప్పటికి ధ్యానగీత క్యాంపస్లో చాలా విపరీతంగా వర్షం రావడము, మబ్బులు రావడం వల్ల నెట్ కనెక్టివిటీ సరిగ్గా లేక మాకు కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో అందుకని 11:30 అని పెట్టాము. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మీరు ఇన్ఫామ్ చేయండి మాకు. అయితే మీకు నేను మన సిద్ధా సైన్స్ యొక్క ప్రాముఖ్యత చెప్తూ స్వామి హరదాస్ లైఫ్ సిస్టమ్, ఈ స్వామి హరదాస్ లైఫ్ సిస్టంలో లైఫ్లో ఉండే మన ప్రతి ఆస్పెక్ట్ కూడా మనం ఈ దివ్యమైన శక్తిని తీసుకుని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు, ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది మాట్లాడుకున్నాం. మీకు అందులో కళ్యాణ సాధన ఒకటి, ఆనంద సాధన ఒకటి, తర్వాత విశ్వ కళ్యాణ సాధన కూడా మీకు చేయించాను. అదంతా ఒక ప్రాక్టీస్ కింద ఎప్పుడు ఎవరు కావాలన్నా పెట్టుకుని చేసుకునేలాగా అది రికార్డ్ చేశాను. అయితే దాని ప్రాముఖ్యత కూడా మీకు చెప్పాలి కదా, చాలామందికి తెలియదు. కళ్యాణ సాధన అనేది అది ఒక డివైన్ ఎనర్జీని, సిద్ధశక్తితో నిండిన ఒక ప్రేయర్. హిందీలో ఉంటుంది. అవి చాలా సింపుల్ వర్డ్సే. మామూలుగా మనకేంటంటే మంత్రాలకి శక్తి ఉంది, ఇలాంటివన్నీ మనం వింటాము. అయితే మంత్రాలు సరిగ్గా ఉచ్చరించాలి, తప్పుగా అంటే వాటి ఫలితం రాదు, ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాము. అయితే ఈ కొత్తగా ఎవరైతే ఈ గురువులకైతే ఇప్పుడు ప్రపంచానికి తగ్గట్టుగా వాళ్ళకి ఆ మెసేజెస్ వచ్చి, ఇది దత్త పరంపరలో స్వామి గోరక్షనాథ్ నుంచి స్వామి హరదాస్ గారికి ఈ శక్తి వచ్చినప్పటి నుంచి అది ఆ శక్తితోటి మనం టచ్ థెరపీ ద్వారా మనం హీల్ చేసుకోవడము, తర్వాత ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి మన ఎనర్జీ ఫీల్డ్ బాగా ఇంప్రూవ్ అయితే త్రూ సైట్ కూడా మనం హీల్ చేయగలుగుతాం. సో ఇది ఎవరి మీద డిపెండ్ కాకుండా ఎవరికి వాళ్ళకే మేము నేర్పిస్తాం. శక్తిపాతం ఇచ్చి నేర్పించాక వాళ్ళుగా చేసుకుని ఎంతో అద్భుతమైన రిజల్ట్స్, అంటే ఎక్కడా ఇక మాకు తగ్గవు అనుకున్న వాళ్ళు కూడా వచ్చి అది చేసుకుని వాళ్ళ జీవితంలో రిలీఫ్ పొందడం అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే ఇది మనము దేని మీద కూడా చేయొచ్చు. మన జీవితంలో ఉండే సమస్యలకు చేయొచ్చు, ఫైనాన్షియల్కి చేయొచ్చు, కెరీర్కి చేయొచ్చు, మనకున్న సాత్వికమైన కోరికలు నెరవేర్చుకోవడానికి చేయొచ్చు, వేరే వాళ్ళ కోసం చేయొచ్చు. ఈ కళ్యాణ సాధన అనేది అది 10-15 లైన్లు హిందీలో ఉంటుంది, 3 భాగాలుగా ఉంటుంది. ఈ 3 భాగాలు మనం అది బట్టి కొట్టేస్తే ఎక్కడున్నా మనం చేసుకోవచ్చు. అయితే ఈ కళ్యాణ సాధనలో నాకు చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఏంటంటే, పిల్లలు ఎగ్జామ్స్కి వెళ్తే మనం ఇక్కడ నుంచి కళ్యాణ సాధన చేస్తే వాళ్ళు డెఫినెట్గా చాలా బాగా చేసి మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే ఎనర్జీని మనం పంపుతాం, డివైన్ ఎనర్జీని పంపుతాం. అలాగే నాకు చాలామంది యూఎస్లో ఫాలోయర్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి వాళ్ళు కూడా ఇక్కడ మనకు మెడికల్ పిచ్ ఇక్కడ ఆంధ్రాలో ఎంతో, మన ఆంధ్ర కానీ ఇండియన్స్ ఇన్ అమెరికా వాళ్ళకు కూడా చాలా పిల్లలందరినీ మెడిసిన్ చేయించాలనుకుంటారు. అది వాళ్ళ ప్రిపరేషన్ 8 hours ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది అక్కడ. వాళ్ళు ఎప్పుడు అక్కడ ఎగ్జామ్ ఉన్నా మా అమ్మాయి రాస్తున్నారు, మా అబ్బాయి రాస్తున్నారు, 8 hours కంటిన్యూస్ రాస్తారు. వాళ్ళకి ఎనర్జీ కావాలి, వాళ్ళకి అది పాస్ కావాలని వాళ్ళు మనకి ఇండియన్ టైంలో ఏ టైమో అని మాకు అడగడము, వాళ్ళు కూడా ఏం చేయాలో చెయ్యండి అని మేము కూడా చెప్తాము. చాలా వాళ్ళందరూ కూడా దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ, మంచి రిజల్ట్స్తో ఉన్నారు. అంటే వాళ్ళ కష్టం ఉంది, కానీ ఇది ఒక ఆది భౌతికమే కాక ఆది దైవికమైన శక్తిని కూడా మనం జత చేయడం అనేది ఇక్కడ మళ్ళీ మూఢనమ్మకం కాదు నేను చెప్తున్నాను. ఎక్కడ కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, డిస్టర్బెన్స్ ఆఫ్ ఎనర్జీ వల్ల మనం కొన్ని కోల్పోతూ ఉంటాం. ఆ డిస్టర్బెన్స్ ఆఫ్ ఎనర్జీ లేకుండా మనం కొంత శక్తిని ఇచ్చుకోవడం అనేది మనం ఇందులో చేస్తాం. అయితే మేము ఈ వాతావరణం మీద కూడా, ఈ తుఫాన్లు వచ్చినప్పుడు, తర్వాత ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు, ఇలా అలాంటప్పుడు కూడా విపత్తు కూడా మనం ఆ కళ్యాణ సాధన అనేది గ్రూప్గా చేస్తున్నప్పుడు ప్రతిసారి కూడా మనకు ఒక పాజిటివ్ రిజల్ట్, మంచి వార్త వినడం అనేది జరుగుతుంది. అందుకని చూసే వాళ్ళకి ఏంటంటే, కొత్తగా చూసే వాళ్ళకి వీళ్ళకి పిచ్చి పట్టింది అనిపిస్తుంది. అంటే వర్షం పడుతుంటే వర్షం ఆగిపోవాలని చేయడము, లేదనుకోండి వర్షం పడకపోతే పడాలని చేయడము, ఏంటి వీళ్ళంతా ఏదో పిచ్చి పిచ్చిగా అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఒక సైంటిఫిక్గా ఒక ఎనర్జీని తీసి ఆ ఎనర్జీని ఆ ఏరియాకి అప్లై చేస్తాం, అక్కడ పాజిటివ్ ఎఫెక్ట్ రావడం కోసం.
అయితే మాకు షాబాద్లో మనకి ధ్యానహిత మన ఆశ్రమం ఉంది. అలాగే ఒక స్కూల్ కూడా మనం నడిపిస్తున్నాం. ఇక్కడ గోశాల ఉంది. మన ఫాలోయర్స్ అందరూ కూడా గోశాలకి చాలామంది హెల్ప్ చేస్తూ ఉంటారు. అయితే మాకేంటంటే కొంతకాలం నుంచి కొంచెం వాటర్ తక్కువ ఉంది. లాస్ట్ ఇయర్ కూడా మేము కొంత ఏదో చేద్దాం అనుకున్నాం, ఏదో కుదరలేదు అంత చేయడానికి. మేము ఏదో వేరే వర్క్లో ఉండి అసలు క్యాంపస్లో లేక బయట ఉండడము, అది చేయాలని టైం లేకపోవడం ఇలాగంతా జరిగింది. సో ఇక్కడ ఎండ బాగానే ఉంది. ఒక వారం నుంచి అయితే మంచి మామిడి తోట కూడా ఉంది. అంత ఆర్గానికల్లీ గ్రోన్ మామిడి తోట, చాలా చక్కటి కాయలు వచ్చాయి. వర్షం పడాలని చేస్తే కాయలు దెబ్బతింటాయి. అయినా సరే నీళ్లు కావాలి, మొక్కలు కావాలి, గ్రౌండ్ వాటర్. మేము ఒక చెరువు లాంటిది తవ్వాము. ఇది ఇక్కడ నుంచి వచ్చే ల్యాండ్లో వచ్చిన వాటర్ అంతా అందులోకి వెళ్ళాలి. అది ఇప్పటివరకు మేము 3 ఏళ్ళు అయింది. ఇప్పటివరకు ఎప్పుడు అందులోకి ఒక్కసారి ఎప్పుడో కొంచెం నీళ్ళు వచ్చాయి. సరే మేమేం చేస్తాము, అందులోకి నీళ్ళు రావాలి, వర్షం పడాలి, అందులోకి నీళ్ళు నిండాలని మా ఉద్దేశం. అయితే మన క్యాంపస్ మీకు ఫోటోలు పెడతాము. పిల్లలు మన ఇక్కడ కొలీగ్స్ ఉన్నారు మన క్యాంపస్లో, స్కూల్లో అక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ కూడాను ఆన్ చేసి కనిపిస్తుంది. ఇది ఐ థింక్ మీకు కనిపిస్తూ ఉందేమో వాటర్. మా చెరువులోకి వాటరు రావడం అన్నమాట. ఇంతగా అసలు ఎప్పుడు మాకు రాలేదు. అయితే మేమేం చేస్తామంటే ఒక 3 రోజుల నుంచి కూడాను ఎలాగూ కొంత వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి, కానీ మబ్బులు వస్తున్నాయి, గాలి వస్తుంది, వెళ్ళిపోతున్నాయి, రెయిన్ లేదు. అలా చాలాసార్లు లాస్ట్ ఇయర్ కూడా మాకు 2 years నుంచి అలా కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉండింది. అయితే ప్రతిసారి కూడా మాకు ఎప్పుడైనా వర్షం కావాలన్నా చాలా ఇబ్బంది అనిపిస్తున్నప్పుడు స్కూల్ పిల్లలందరూ రోజు కళ్యాణ సాధన చేస్తారు. సిద్ధస్తూపం దగ్గర కూర్చుని, మనకు సిద్ధస్తూపం కూడా ఉంది. అది చాలా పవర్ఫుల్ స్తూపం. దాని చుట్టూ మన కోరిక చెప్పుకొని దాని చుట్టూ తిరిగితే మనకు చాలా మంచి రిజల్ట్స్, మంచి ఫలితాలు వస్తాయి. అయితే మేము ఏం చేస్తాము, రోజు కూడా ఈవినింగ్, ఇప్పుడు మీ క్లాసు 4 to 5 పెట్టిన 6 to 7 క్యాంపస్లో ఉన్న 10-15 మంది రోజు కూడా ఈ సాధనలన్నీ, సిద్ధ సాధనలు చేస్తున్నాము. కళ్యాణ సాధన, ఆనంద సాధన, విశ్వ కళ్యాణ సాధన. దేనికోసం చేస్తామంటే కరోనా వైరస్ పూర్తిగా నశించాలి, దాని ప్రభావం తగ్గిపోవాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ శక్తి అంతా తీసుకుని మేము పంపిస్తూ ఉంటాం. వీఆర్ డూయింగ్ టు ఆల్ ద ప్లేసెస్. మన క్యాంపస్కి మనకు కూడా ఉండేలాగా ఆ శక్తిని పంపించుకుంటున్నాం. అది మీరు అందరూ కూడా చేయండి అని మీకు చెప్తూ ఉన్నాము. అయితే పిల్లలు మేము అందరం కలిసి ఏం చేస్తామంటే, సరే మనకు మబ్బులు వస్తున్నాయి, లేదంటే వర్షం వచ్చే అవకాశం ఉంది కాబట్టి మన క్యాంపస్లో చక్కగా వర్షం పడాలి, ప్రమాదరహితంగా చక్కటి వర్షం పడి మన చెరువులోకి నీళ్లు రావాలి అని ఇంకా ఆ రోజు ఇంక దేనికోసము చేయకుండా ఫుల్గా అన్ని సాధనలు, అంటే కళ్యాణ సాధనలో కూడా కోరిక అదే అడిగాము, తర్వాత విశ్వ కళ్యాణ సాధనలో కూడా అదే అడిగాము, తర్వాత ఆనంద సాధన మన కోసమే చేసుకుంటాం అనుకోండి. శక్తిదాత యోగ సాధన అంటే స్వామీజీ ఫోటోలోంచి శక్తి తీసుకుని చేస్తాము. అది వేరే వాళ్ళు చేయలేరు కాబట్టి, ఫోటో లేని వాళ్ళు మీరు కళ్యాణ సాధన చేయవచ్చు. సో మేము చేసేటప్పటికి ఆ రోజు మేము చేయగానే కొంచెం 4 చినుకులు పడ్డాయి, ఎక్కువ పడ్డా. అయినా ఇంకా కుదరదు అని చెప్పి ఇంకా ఎలాగైనా పడాలి అని ఐఎమ్ ఆల్సో డూయింగ్ రెగ్యులర్గా గోరక్షనాథుని కూడా, స్వామీజీ హరిదాసుని కూడా వాటి నుంచి శక్తి తీసుకోవడం, వాటిని గట్టిగా ప్రే చేసి ఎలాగైనా మంచి రైలు పడాలి. ఎందుకంటే చాలా చెట్లు ఉన్నాయి, అవన్నీ ఎండిపోయే పరిస్థితి ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి కానీ తక్కువ ఉన్నాయి అన్నమాట, ఇవ్వడానికి కొంచెం కష్టం. సో అలా చేస్తూ ఉండేటప్పటికి లాస్ట్ మొన్న కూడా చాలా బాగా గాలి వచ్చింది, తర్వాత రెయిన్ పడింది. తర్వాత నిన్న రెయిన్ పడేటప్పటికి అసలు హెవీ రెయిన్ అన్నమాట, ఒక 1 hour చక్కటి రెయిన్ పడి మీకు ఇప్పుడు చూపించాను. అది ఎందుకంటే మామూలుగా రెయిన్ పడినా అంత రాదు కాబట్టి అక్కడ వరకు వాటర్ వచ్చిందనమాట. సో అందుకని మీకు ఆ పిల్లల ఫోటోతో కూడా పెడతాము. దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ అనమాట. మేము ప్రే చేస్తాము, మాకు వర్షం వచ్చింది, వర్షం రావడం కాదు, చెరువులోకి రావాలని చేస్తాం కాబట్టి అందులోకి వచ్చిందని. అంటే మనం మామూలుగా ఏంటంటే ఏదో కోఇన్సిడెన్స్ అని కూడా అందరూ అనుకుంటాం, బట్ చెయ్యాలి నెంబర్ ఆఫ్ టైమ్స్. మనకు ఇంటెన్షన్ ఉంది, ఆ ఇంటెన్షన్ ఒక చక్కటి దీంతో మనం చేస్తామన్నమాట.
ఇదిగోండి ఆ సిద్ధ కళ్యాణ సాధన చేసిన పిల్లలందరూ కూడా వాటరు అక్కడ మాకు వెనకాల వాగులోంచి కూడా వాటర్ వస్తూ ఉంది. ఆ వాటర్ అంతా ఒక్క 1 అవర్ రెయిన్కి అంత వాటర్ వచ్చింది అనమాట. సో ఏంటి వాళ్ళందరూ హ్యాపీగా ఉండి మేము చేసాము, మాకు ఆ రిజల్ట్ వచ్చిందని ఒక నమ్మకం ఏర్పడింది. సో ఏంటి ఒక పాజిటివ్ ఎనర్జీని ఇన్వైట్ చేసి, అంటే ఇక్కడ రియల్గా ఉంది అనుకోవడం కాదు, ఒక రియల్గా పాజిటివ్ ఎనర్జీని తీసి దాన్ని ఒక పర్పస్కి మనం యూటిలైజ్ చేసినప్పుడు అది ఆ ప్రాపర్గా సరిపోయినప్పుడు అది మేనిఫెస్ట్ అవుతుంది. మనకు లా ఆఫ్ అట్రాక్షన్లో మనం అనుకుని చేస్తున్నప్పుడు ఎనర్జీ ఫాలోస్ దాంట్లో కొంత శక్తి వెళ్తూ ఉంటుంది. అక్కడ మన శక్తితో మనం చేస్తుంటాం. ఇక్కడ ఏంటి డివైన్ ఎనర్జీని, కళ్యాణ సాధన డివైన్ ఎనర్జీ ఆల్రెడీ ఇవ్వడానికి ఒక మెథడ్ ఏర్పడుతున్నారు. ఆ ఏర్పరిచిన దాంట్లోంచి మనం చేస్తున్నాం కాబట్టి ఇలాంటి మంచి రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనకు ఉత్తరాంధ్ర నుంచి ఒరిస్సా వరకు ఏదో పెద్ద తుఫాను ఉందనేది ఆ న్యూస్లో చూశాను నేను. లాస్ట్ టైం కూడాను తిత్లీ తుఫాను వచ్చినప్పుడు కూడా మన గ్రూప్లో అందరికీ కూడా పెట్టి, ఆ తుఫాను మనకు శ్రీకాకుళం నుంచి ఐ థింక్ వైజాగ్ పక్క నుంచి శ్రీకాకుళం అటు వెళ్తుంది అనుకుంటే, అప్పుడు ఏంటంటే మనం ఏం చేయాలంటే కళ్యాణ సాధనలో ఆ తుఫాన్ పేరు అయితే చెప్పి అది ప్రమాదరహితంగా దాన్ని పూర్తిగా ఆగిపోమని ప్రకృతిని మనం ఎప్పుడు అడగం. అవన్నీ అవసరమే, వాటర్ అవసరమే. ప్రమాదరహితంగా అది సముద్రంలోకి వెళ్ళిపోయి దాని ఆ ఎండింగ్ అనేది ప్రమాదరహితంగా అవ్వాలి. మనకు వచ్చి మొత్తం ఎక్కువ ప్రాణ నష్టము, ఆస్తి నష్టము ఎక్కువ లేకుండా, అంటే అసలు లేకుండా అని కాదు, కొంత ఉండొచ్చు, కానీ దాన్ని అనుకున్నంత ఎక్కువ లేకుండా ఉండడానికి ప్రమాదరహితంగా అది సముద్రంలోనే ఫిజిల్ అవుట్ అయిపోవాలి. దాని తీవ్రత సముద్రంలో తగ్గిపోయి చక్కటి వర్షం పడవచ్చు. ఆ విధంగా మీరు దాని ప్రమాదరహితంగా అది తీరాన్ని తాకాలని కానీ, లేకపోతే మీ ఏరియా ఏపీ ఒరిస్సా ప్రొటెక్ట్ అవ్వాలి, సముద్రంలోనే అది ఫిజిల్ అవుట్ అవ్వాలి, సముద్రంలోనే దాని తీవ్రత తగ్గాలి అని చెప్పి మీరు ప్రతిరోజు కూడా కళ్యాణ సాధన చేయవచ్చు. అది చేసి మీరు చూడండి. చేసినప్పుడు ప్రతిసారి రిజల్ట్ రావడం అనేది మేము చూసాం కాబట్టి మీకు చెప్తున్నాం. అంటే అలా చేస్తే తగ్గిపోతాం, అంత తుఫాన్ మనకు ఇవన్నీ మనకు అనవసరం. మనం ఉండకూడదని అయితే అనుకుంటాంగా. తుఫాన్ వచ్చి మా ఇంటి మీదకి రావాలని ఎవరు అనుకోరు కదా. ఆ అనుకోవడం ఏదో ఒక పద్ధతిలో అనుకోండి అంటున్నారు. అందరూ సుఖంగా ఉండాలి, ప్రమాదం లేకుండా ఉండాలని అందరి గురించి మనకు మనసులో ఉంటుంది కదా. కాబట్టి ఆ మనసులో ఉండేది ఆ కోరికని ఒక ఎనర్జీ ప్యాటర్న్లో, ఒక ఎనర్జీ పరిస్థితుల్లో తీసుకొచ్చి ఆ దివ్యమైన శక్తితో మనం అది తీసుకుని అవన్నీ కూడా ఆ తుఫాన్ అక్కడే సముద్రంలోనే తీవ్రత తగ్గిపోయి ఇక్కడికి మామూలుగా రెయిన్ పడుతున్నట్టుగా మనం అలాగ ఊహించుకోవచ్చు. అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు చేయడం ద్వారా ఏమవుతుందంటే మనకు దాని తీవ్రతను మనం తగ్గించుకోవచ్చు. ఎక్కువ మంది చేయడం ద్వారా దాని యొక్క ప్రభావం బాగుంటుంది. కాబట్టి అలాగే టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు మన కరోనా గురించి కూడా మనం చేస్తున్నది అది. దాని తీవ్రత తగ్గాలి, అది పూర్తిగా అది నశించాలి, దాని యొక్క ప్రభావం కారణాలు ప్రభావాలు నశించాలి. కోవిడ్-19 ఏ కారణంతో వచ్చిందో మనకు తెలియదు, ఏ డివైన్ ఎనర్జీ కారణమో తెలియదు, ఏదైనా మనకు తెలియదు, ఏదైనా ప్రకృతి. కాబట్టి దాని ప్రభావాలు తగ్గి, దాని కారణాలు దాని ప్రభావాలు తగ్గి అందరికీ ఆరోగ్యం కలిగి అనుకుని మన ఆ శక్తిని మనం ఈ కళ్యాణ సాధనలో అలా అనుకుని అందరికీ ఆరోగ్యం కలగాలి, కరోనా ప్రభావం తగ్గి పూర్తిగా నశించాలి, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనుకుని మన స్టేట్ అయితే మన దేశం గురించి కానీ మనం తీసుకుని ఆ ఎనర్జీ అంతటినీ కూడా చివరిలో ఆ ఎనర్జీని కలెక్ట్ చేసుకుని అది మొత్తం అంతా మనం తిప్పుతాం. ఏది ఫస్ట్ నేషనల్ వైడ్లో ఒక వైట్ లైట్లో అదంతా ఉన్నట్టుగా జనాలకు ఉన్నట్టుగా మనం తిప్పుతాము. ఆ తర్వాత మన స్టేటు, మన క్యాంపస్, మన ఇల్లు కానీ మన దీంట్లో కానీ ఆ శక్తి అంతా వచ్చి అది పూర్తిగా తిరుగుతూ మనలో కూడా మన బాడీలో ప్రతి సెల్, ప్రతి ఆటం కూడా ఎనర్జీతో నిండినట్టుగా మనం ఆ ఎనర్జీని తిప్పడం అనే దానివల్ల మనకు ఆ ఎనర్జీ వల్ల మనకు ఇమ్యూనిటీ పెరగడం, శక్తి పెరగడం జరుగుతుంది. అయితే ఇది ఒకసారి ఇది నికోలస్ టెస్లా అని ఆయన క్వాంటమ్ ఫిజిక్స్ మీద చాలా రీసెర్చ్ చేస్తారు. ఇది సైంటిస్ట్ అనమాట. అయితే ఆస్ట్రియన్ సైంటిస్ట్ అనుకుంటారు.
అంటే ఇప్పుడు ప్రపంచం అంతా కూడా మళ్ళీ ఆ టెస్లా ఆయన కనిపెట్టిన ఆ కొత్త ధనాల్లోంచి ఆయన ఆ మెథడాలజీస్లోంచి ఆయన ప్రపంచం అంతా కూడా ఇప్పుడు అటు మారుతుంది అనమాట ఏం చేయాలి అనేది. అందులో ఆయన ఏది చేతి మీద గీసుకోకుండా అన్ని మైండ్లోనే గీసుకుంటాడు అనమాట. సో మైండ్లోనే ఇప్పుడు ఒక గాల్లో ఎగిరే కారు కనిపెట్టాలనుకోండి, ఆ మ్యాప్ అంతా ఆయన అందులో బ్రెయిన్లోనే చేసి దాంట్లోనే చేసి అదే వర్క్షాప్ అనమాట. చేసి 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 చేసిన తర్వాత అది కరెక్ట్గా ఎలాగ వస్తుందో ఏదో ఒక నిమిషంలో ఏదో ఒక టైంలో ఆయనకి అది స్ఫురిస్తుంది. దాన్ని తీసి ఆయన రియల్గా చేయడం మొదలుపెట్టేవాడు. అంటే మైండ్ యొక్క పవరు, అంటే మనలో ఉండే ఇన్నర్ పొటెన్షియల్, ఆ డివైన్ ఎనర్జీని మనం అట్రాక్ట్ ఎలా చేయగలుగుతాము. యురేకా అని మనము ఆయన అరిచారు అన్నా కూడా, యురేకా అని ఆయన స్నానం చేస్తున్నాడు, యురేకాని బయట పరిగెట్టి ఎందుకు వచ్చారు, అది స్ఫురించింది ఆ టైంలో. ఆయనకున్న నాలెడ్జ్ అదే, కానీ ఎంతో అంటే ప్రతి దాని సొల్యూషన్ కూడా ఈ విశ్వంలో ఉంటుంది. ఒక థాట్ ఫామ్లో, ఒక ఇంటెలిజెన్స్ ఫామ్లో ఉంటుంది. అంటే ఎలాగైతే ఇప్పుడు మన శరీరం ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ ఫంక్షనింగ్. ఒక చాలా పెద్ద మెకానిజం ఎలా ఉంటుందో అలాగ ప్రతి ఒక మాట మాట్లాడుతున్నానంటే ఆ మాట ఎక్కడో ఆలోచనలోంచి, మైండ్లోంచి, ఆ నోటిలోంచి ఆ కమ్యూనికేషన్ అనమాట అలా వస్తుంది. అదే తర్వాత మనకు హార్ట్ బీట్ ఉంది, లంగ్స్ పనిచేస్తున్నాయి, ప్రతి పార్ట్ పనిచేస్తుంటే అది అసలు ఎన్ని వేల మిషన్స్ మీరు ప్రపంచంలో ఉండే ఇప్పుడు మనం అనుకుని మనం పూలు కురిపిస్తున్నాం డాక్టర్లు అందరికి. ఇంతమంది డాక్టర్లు, రకరకాల పార్ట్ల మీద రీసెర్చ్ చేసిన వాళ్ళందరూ చేసే పని ఈ ఒక్క శరీరం చేస్తుంది. దాన్ని మనం గుర్తించడం లేదు. ఒక పల్మనాలజిస్ట్ చేస్తున్న పని అంతా లంగ్స్ చేస్తుంది. అది అద్భుతంగా పనిచేస్తుంది. వచ్చిన ఆ డిసీజ్ పార్టికల్స్ లోపలికి వెళ్ళకుండా, ఆ వైరస్ లోపలికి వెళ్ళకుండా వీలైనంత ఆపుతుంది. అక్కడికి వెళ్ళేటప్పటికి ఇక్కడికి వస్తే థైరాయిడ్ ఆపుతుంది, హార్టు దాని పని అది చేస్తుంది, అన్ని పార్ట్లను డైజెస్టివ్ సిస్టము, అరుగుదలను ప్రాపర్గా చేసేది, కళ్ళు తన పని తను చేస్తున్నాయి, స్కిన్ తన పని చేస్తుంది. అంటే ఇవన్నీ కూడా అవి ఎలా చేస్తున్నాయి, అది ఎవరు చేయిస్తున్నారు, వాట్ ఈస్ దట్, ఆ శక్తి ఏంటి, ఆ శక్తి ఈజ్ ఇట్ ఏ సైన్స్, మనకు కనిపెట్టిన సైన్సా, మనం మనం అర్థం కూడా చేసుకోలేదు దాన్ని. అది ఉంది, అది పనిచేస్తుంది. ఇట్స్ ఏ యూనివర్సల్ ఇంటెలిజెన్స్ అంటామా దాన్ని, గాడ్ అను యూనివర్సల్ ఇంటెలిజెన్స్ అని ఏ పేరైనా పెట్టుకో, బట్ అది ఉంది, అది చేస్తుంది. అది ఏమాత్రం దెబ్బతిన్నా, ఏమాత్రం డిస్టర్బ్ అయినా, ఏమాత్రం ఆగిపోయినా మనం మొత్తం నిత్యం మన ప్రపంచం అంతా ఇంక లేరెట్టే మనం. కాబట్టి ఇక్కడ ఆ లాజికల్ మైండ్ తోటి ఈ ఉంది అనేది, నీ లాజిక్ ఉన్నా లేకపోయినా అది ఉంది, అది పనిచేస్తుంది. నీ యాక్సెప్టెన్స్ అక్కర్లేదు, నమ్మినోడికే అదే పనిచేస్తాను, నమ్మనోడికే అదే పనిచేస్తాను. కానీ దాని యొక్క ఉన్నతిని గుర్తించి దాని యొక్క ఫంక్షనింగ్కి ఆ ప్రాణశక్తిని ఇంకా బాగా ఉండేలాగా, అది ఎప్పుడు డిస్టర్బ్ అవుతుంది, ఒక మంచి ప్రవాహం వస్తుంటే దానికి ఒక కర్ర అడ్డం పెట్టామనుకోండి, ఆ ప్రవాహం కొంచెం చెదురుమదురు అవుతుంది. రాయి వేస్తామనుకోండి, చెదురుమదురు అవుతుంది, అంతే కదా. అలాగే ఈ ప్రవాహం అనే ప్రాణశక్తిని తీసుకుని ఈ మెకానిజం పనిచేయడానికి అద్భుతమైన ప్రాణశక్తి, ఈ ప్రాణవాయువు, గాలి, అన్నీ ఈ పంచభూతాలు దానికి హెల్ప్ చేస్తున్నాయి. సన్లైట్ నుంచి వచ్చే ఆహారము, ఇవన్నీ మనల్ని పనిచేసేలాగా చేస్తుంది, మన ఆలోచనలు ఉండేలాగా చేస్తుంది. కాబట్టి దీనిని ఆ రాయి వేయకుండా, ఆ కర్ర అడ్డం పెట్టకుండా మనం ఏం చేస్తున్నాం, ఆ ఫ్లో ప్రాపర్గా ఉండడానికి చేసే సాధనలు మనం చేసినప్పుడు ఇది ఆన్ ఇట్స్ ఓన్ దాని యొక్క ఇమ్యూనిటీ, దాని యొక్క శక్తిని పెంచుకోగలుగుతుంది. ఈ పెంచుకున్న దానికి అంటే చాలా వరకు ఎనీ రిలీజియన్ కానీ ఈ స్పిరిచువాలిటీ అంటే సైకోఫిజియలాజికల్, తర్వాత ఇంకా కొంతమంది చెప్తే సైకో ఫిజియోలాజికల్, ఇమ్యూనోలాజికల్. అంటే సైకలాజికల్ నుంచి ఫిజికల్ అంటే శారీరకమైన, ఫిజియాలజీ అంటే శరీరంలో ఉండే మొత్తం రసతత్వం అంతా అన్నమాట.
అండ్ మన ఇమ్యూనలాజికల్ పిఎన్ఐ అంటారు అనమాట. అందులోంచి పనిచేస్తూ ఉంటుంది. అంటే మనం కోపంగా ఉన్నాము, మనం బాధగా ఉన్నాము అంటే మొత్తం మన శరీరంలో ఉండే మొత్తం కెమిస్ట్రీ మారిపోతుంది, మన ఇమ్యూనిటీ మారిపోతుంది, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. కాబట్టి అంటే మన యొక్క భావన, మన యొక్క ఆలోచన, మన యొక్క సంతోషము, ప్రతిదీ కూడా సంతోషము అంటే అవి కొన్ని ఎంజైమ్స్, కొన్ని కెమికల్స్ లోపల అవి ప్రవహించినప్పుడు మనకు సంతోషంగా. కాబట్టి ఇవన్నీ మనం చేసే పనుల వల్ల, భావనల వల్ల. కాబట్టి మన శ్వాస ప్రక్రియలు, ఈ ఎనర్జీ ప్రాక్టీసెస్, వీటిలో వాళ్ళు రకరకాలైన, ఇప్పుడు సైన్స్లో మనకి ఎలా వస్తున్నాయి అలాగే కొంతమంది గురువులకి, కొంతమంది హయ్యర్ బీయింగ్స్ ఇలా చేయండి ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది మ్యాన్ కైండ్, వాళ్ళకి ఇచ్చిన దాంట్లో సిద్ధ సైన్స్ కూడా ఒకటి. కాబట్టి వీరి కళ్యాణ సాధన అనేది మీరు ఈ తుఫాను కోసం మీరు తప్పకుండా చేయండి. తప్పకుండా మీరు కోవిడ్-19 పేరు అలాగే అనుకోండి, కోవిడ్-19 దాని కారణాలు, అది రావడానికి గల కారణాలు, దానివల్ల వచ్చిన ప్రభావాలు పూర్తిగా నశించి అందరికీ ఆరోగ్యం కలగాలి అని ఆ కోరికని, మన ఇష్టదైవాన్ని మనం ఇక్కడ తలుచుకుంటాము, ఆ కోరికతోటి దానికి కావాల్సిన శక్తి మనకు తయారవుతుంది. ఆ శక్తి అంతటి మనం రెడీ చేసుకుని అదంతా మన బాడీలోంచి భూమధ్యలో కలెక్ట్ చేసుకుని మన బాడీలో మనం అందరి కోసం అడిగినప్పుడు అంత ప్రపంచం అంతటికి ఆ శక్తి వెళ్తున్నట్టు అలా తిప్పుకుని మన వరకు వచ్చి మన శరీరంలో కూడా తిప్పుకుంటాం. లేదు మన ఒక్కడి కోసమే, నేను నా కుటుంబం బాగుండాలి, కానీ అందరి కోసం అడగండి. కళ్యాణ సాధనలో అడగచ్చు, అలాగే విశ్వ కళ్యాణ సాధనలో అందరి కోసం అడుగుతాం. విశ్వ కళ్యాణ సాధన కూడా మీకు ఇంతకుముందు 2 సార్లు చెప్పున్నాను, ఒకసారి అవి చూడండి. ఐ థింక్ ఆ గ్రూప్గా కూడా నేను ఒక PDF పెడదాం అనుకుంటున్నాము. సో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ వీడియోని చూసుకుని ప్రాక్టీస్ చేసేలాగా. సో అప్పుడేమవుతుంది, విశ్వ కళ్యాణ సాధనలు అందరి కోసం అడుగుతారు, తర్వాత మీకోసం కూడా అడుగుతారు. అప్పుడు మేము మాకు వాటర్ కావడం కోసం ఏమన్నాము, మాలాగా మా షాబాద్ క్యాంపస్లో, ధ్యానహిత క్యాంపస్లో లాగా వాటర్ తక్కువగా ఉన్న ఏరియాలన్నింటిలో కూడా వర్షం పడాలని అడిగారు. చివరి ఆత్మ కళ్యాణంలో అడిగిన తర్వాత మా క్యాంపస్లో మంచి వర్షం, ప్రమాదరహితంగా మంచి వర్షం పడి మా చెరువు నిండాలి, భూగర్భ జలాలు పెరగాలి. అంటే కోరిక అలా అడగాలి. ఇప్పుడు సపోజ్ మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందంటే, ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ ఉంది నడవడం లేదు, అయితే నాలాంటి ఈ వ్యాపార ఇబ్బందులు ఉన్న అందరికీ కూడా తగ్గాలని మనం అడిగి, ఆ తర్వాత చివరిలో ఏమడుగుతాం, నా వ్యాపారంలో ఉండే ఇబ్బందులన్నీ తగ్గి నేను ఫైనాన్షియల్గా ఇంప్రూవ్. సో ఈ విధంగా ఏంటి, మనము ఈ సాధనలు ఇవన్నీ డివైన్ సాధనలు. మీరు దయచేసి ఊరికినే పదే చెప్తున్నా, నాకేం తోచక పని లేక చెప్తున్నానని అనుకోవద్దు. మీరు అనుకున్నా ఏం పర్వాలేదు, నా పని కాబట్టి నేను చెప్తూ ఉన్నాను. అలా చేయడం ద్వారా మీరు అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళండి. ఒక చిన్న పనికి చేయండి, ఏదో చిన్న వస్తువు కనిపించలేదు, డూ ఇట్. కళ్యాణ సాధనలో అది కనిపించాలి, వెంటనే కనిపించాలని చేయండి, మీకు ఆ రిజల్ట్ వస్తుంది లేదు చూడండి. సో అలా చేస్తూ ఉన్న కొలది హౌ ఇట్ వర్క్స్ అని యూ అనేది మీకు ఆ నమ్మకం అనేది మీకు కలుగుతున్న కొలది, అది మీ లైఫ్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తగ్గించి ఎన్నో అనుమానాలు, ఎన్నో మీ మీద మీకు భయాలు, జీవితం మీద కొన్ని అనుమానాలు, ఇవన్నిటితోటి ఇదే నరకంగా, జీవితమే నరకంగా మనందరం ఉంటాం. దాంట్లోంచి బయట రావాలంటే ఈ పాజిటివ్ ఎనర్జీ ఒకటి మాత్రమే మిమ్మల్ని అప్లిఫ్ట్ చేయగలరు. ఇప్పుడు ఈ సమయంలో మీరందరూ ఎంతో ఒకలాంటి రకరకాల డిస్టర్బెన్స్, మీరే కాదు మేము కూడా ఆ టీవీలో అవి చూస్తుంటే చాలా డిస్టర్బ్ అవుతాడు. కాబట్టి వెంటనే ఆ సాధనలు చేస్తూ వీఆర్ ట్రైయింగ్ టు గివ్ ఎనర్జీ టు ద పీపుల్. ఆ చక్కటి మెడిసిన్ దొరకడం కోసమని హీలింగ్ చేయాలి. ఏదో ఒక మెడిసిన్, మంచి మెడిసిన్ వెంటనే బయటకు రావాలని, దాని ఎఫెక్ట్ పూర్తిగా తగ్గిపోవాలి. ఆ వైరస్ యొక్క ఎఫెక్ట్ కలెక్టివ్ కాన్షియస్నెస్లో మనందరం దానికి బలమిస్తుంది. అది చాలా ఒక మహమ్మారి అని 100 సార్లు అంటున్నారు. ఎప్పుడు కూడా మహమ్మారి అనే వర్డ్ నేను ఒకసారి కూడా వాడడానికి ఇష్టపడను. అంటే బై సేయింగ్ దట్ వర్డ్ యు ఆర్ గివింగ్ పవర్ టు ది వైరస్. కాబట్టి అలా అనద్దు మీరు. అది ఒక వైరస్, అన్నిట్లాగే అది ఒక వైరస్. దాని కారణాలు, దాని ప్రభావాలు పూర్తిగా నశించి అందరికీ ఆరోగ్యంగా అలా అనుకుని మనం చేసుకుంటూ వెళ్దాము.
మీ మైండ్లోంచి కూడా అది తీసేయండి. అది వస్తే ఏంటి ఏమీ ఆలోచించద్దు. అది రాదు, మీరు బాగా సాధన చేయండి. రాదు, వచ్చినా కూడా మీరు సాధన అప్పుడు కూడా చేస్తూ ఉండాలి. ఏదైనా వచ్చినా ఈ క్వారంటైన్కి వెళ్ళి చేస్తూ ఉంటే చక్కగా బయటకు వస్తారు. ఒకవేళ అందరిలాగా ఎప్పుడో ఒకప్పుడు అందరికీ టైం అయ్యి మనకు టైం అని మనం వెళ్ళిపోయాం అనుకుంటే ఏం పర్వాలేదు. ఈ సాధనల వల్ల చాలా మంచి ఉత్తమమైన లోకాలకు వెళ్ళడానికి కావాల్సిన డివైన్ ఎనర్జీని మీరు వాడుకుంటున్నారు అనేది గుర్తుపెట్టుకోండి. కాబట్టి అసలు దేని గురించి ఆలోచించండి. జస్ట్ బీ నౌ. ఇప్పుడు ఈ సాధన నేను చేస్తున్నా, దీన్ని ఎంత బాగా చేస్తానో అండ్ మేక్ ఇట్ యాజ్ అ మిరకిల్ డే. చక్కగా చేయండి, చిన్న చిన్న విషయాల మీద మీరు చేయండి, దాని మీద మంచి రిజల్ట్స్ వస్తుంటే బీ హ్యాపీ విత్ దట్. అదే నేను ఇది చేస్తాను, ఆ డివైన్ ఎనర్జీ నాకు వర్కౌట్ అవుతుంది, నీకు ఆ కాన్ఫిడెన్స్ నీలో ఎంత ఉంది. నాకు ఆ డివైన్ ఎనర్జీ, ఆ డివైన్ మీరు గాడ్ అయితే, మీ ఇష్ట దైవం అయితే ఎవరైతే వాళ్ళు మీతో ఉండి మిమ్మల్ని నడిపిస్తున్నారని నమ్మకం మీకు చేస్తూ ఉన్న కొలది మీకు నమ్మకం పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్తాము మార్కండేయులు గురించి పురాణంలో చెప్తున్నట్టు, ఆయన తన మరణం ఉందనుకుంటే వెళ్ళి ఆ శివలింగాన్ని వాటేసుకొని ఆయన కాపాడమని అడుగుతాడు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద కాన్ఫిడెన్స్. అది ఆ మహామృత్యుంజయ మంత్రం ఉంది. ఓం సిద్ధ త్రయంబకాయ నమః, అది హెల్త్ కోసం అన్నమాట. ఓం సిద్ధ మహామృత్యుంజయాయ నమః. మీకు అలా ఫియర్ ఉందనుకోండి, జస్ట్ చాంట్. ఆ సిద్ధ పద్ధతిలో ఓం సిద్ధ కలిపి మీరు చేయడం ద్వారా అది యాజ్ ఎ మదర్ ఫాదర్గా, గాడ్ యాజ్ ఎ మదర్ ఫాదర్గా, మనం అడగగానే మదర్ ఫాదర్ ఎలా ఇస్తారో అక్కడి నుంచి ఎనర్జీ అలా ఫ్లో. ఇంకా ఒక భక్తుడిగా అడిగినప్పుడు ఏంటంటే, నువ్వు భక్తుడిగా బాగా నిరూపించుకుంటే కానీ నీకు ఆ గ్రేస్. ఇందులో సిద్ధ పద్ధతిలో ఏంటంటే, ఓం సిద్ధ అనుకుని సిద్ధ పద్ధతిలో అడిగినప్పుడు ఏ గాడ్ ఏది ఆ టైప్ ఆఫ్ ఎనర్జీ మనకు వెంటనే ఫ్లో అవడం అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆరోగ్యానికైతే ఓం సిద్ధ త్రయంబకాయ నమః చేస్తారు, అలా అనుకుంటూ ఉండండి లోపల. తర్వాత ఓం సిద్ధ మహామృత్యుంజయాయ నమః, అది నెగిటివ్ ఎనర్జీ క్లియర్ కావడానికి అది పనికొస్తుంది. తర్వాత ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఓం సిద్ధ మహాలక్ష్మి మాతాయ నమః అది చేసుకుంటూ ఉండాలి. అది చేసుకుని జస్ట్ రిక్వెస్ట్, నాకు ఆ మనీ వస్తుంది, అదే కళ్యాణ సాధనలు చేయండి. మీరు మీ మీ విష్ లిస్ట్ ఏదో ఉంటుంది కదా, ఆ లిస్టుని పెట్టుకుని దాన్ని బట్టి కళ్యాణ సాధన ఒకసారి దానికి అలా ఏ కోరిక ఆ కోరికే చేయాలి. ఎందుకంటే ఆ కోరికను అడిగిన దానికి కావాల్సిన ఎనర్జీ తయారవుతుంది. ఆ ఎనర్జీని మన కోసం అయితే మన బాడీలో తిప్పుతాము, అది వేరే వాళ్ళ కోసం మనం అడిగితే ఈ ఎనర్జీ తీసి వాళ్ళకి పంపించి వాళ్ళ శరీరంలో తిప్పుతాం. ఊహలోనే వాళ్ళు ఎదురుగా ఊహించుకుంటాం అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చక్కగా ప్రాక్టీస్ చేయండి. సో కళ్యాణ సాధన, విశ్వ కళ్యాణ సాధన, ఆనంద సాధన అనేది మీ యొక్క పంచకోశాలు శుభ్రమై మీ యొక్క అన్నెసరీ ఫియర్స్, యాంగర్స్, ఎప్పుడెప్పుడు నుంచో జీవితాల నుంచి క్యారీ చేసే ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా మీకు క్లియర్ అయ్యే పద్ధతులు నేర్పిస్తూ ఉన్నాము. చాలా చోట్ల ఏంటంటే చక్కటి ప్రవచనం చెప్తారు, కానీ ఏ సాధన వలన మీరు నిజంగా మీ ఎనర్జీ ఇంప్రూవ్ అవుతుందో మళ్ళీ మీరు వెళ్ళి నేర్చుకుంటే తప్ప రాదు. కానీ ఏంటంటే సిద్ధ పద్ధతిలో సిద్ధేశ్వరుడు కానీ గోరక్షనాథ్ కానీ ఈ సిద్ధ పద్ధతిలో అది అందరికీ రీచ్ కావాలి. స్వామి హరిదాసి గారు కూడా అది మనం ఎలా రీచ్ అవుతాము, అందరూ ఎలా బాగుపడతారు, వాళ్ళు ఎలా చేసుకుని వాళ్ళకి మనం వాళ్ళని కన్విన్స్ చేయాలి, వాళ్ళతో చేయించి వాళ్ళు బాగుపడాలి అని ఒక ఆదుర్త ఉంటుంది అన్నమాట. ఒక దాంతో ఏంటంటే ఈ ప్రాక్టీస్లన్నీ మీకు ఇచ్చి మీరు చెయ్యండి అని మిమ్మల్ని అడగడం అనేది జరుగుతుంది. లేదంటే ఇంకా చక్కటి ప్రవచనాలు, చాలా మంచి మంచి విషయాల మీద గంటలు మేము స్పీచ్లు ఇవ్వగలం. అది వినొచ్చు, బాగుంది, అబ్బా మేడం బాగా మాట్లాడారు అని మీరు అనుకుంటారు, కానీ మీకేమొచ్చింది, ఏమీ రాదు కదా. ఈ పద్ధతిలో ఏంటంటే మీరు చేసి మీకు రియల్గా మీ యొక్క ఎనర్జీ ఫీల్డ్లో, మీ చక్రాస్లో ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవ్వడం కోసం చేసే పద్ధతులు. కాబట్టి ఇందులో మీరు ఏది చేసినా కూడా మీ చక్రాస్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి, మీ యొక్క ఎనర్జీ ఫీల్డ్ ఇంప్రూవ్ అవుతుంది, మీకు ఓవరాల్గా మీ యొక్క కర్మ ఫ్యాక్టర్స్ ఉండేవి కూడా ఆ ఎనర్జీస్ వల్ల లూజన్ అప్ అవుతున్న కొలది ఏంటంటే మనము ఈ మనిషి యొక్క పర్పస్ ఆఫ్ లివింగ్ ఏంటి, ఒక ఎవల్యూషన్ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఏంటంటే ఇదంతా ఒక పరిణామ క్రమం. అంటే ఇప్పుడు డార్విన్ చెప్పిన పరిణామ క్రమంలో మనిషి కోతి నుంచి వచ్చాడు,
ఒక యానిమల్ నుంచి ఇలా వచ్చాడు ఇలా చెప్తాం కదా. ఇది ఒక మనిషి యానిమల్ నుంచి వచ్చాక ఆ యానిమల్ లక్షణంలోంచి ఒక ఉన్నతమైన మానవుడిగా, అంటే చాలా చోట్ల గుర్చేఫ్ లాంటి వాళ్ళు 1 to 7 టైప్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఉంటారు అలాగని చెప్తారు అనమాట. అంటే అలా ఎంత మంచి లక్షణాలు ఉన్నవాడైనా 3 అంటే మ్యాన్ 3 అనమాట, అంతకన్నా దాటిన వాడు కాదంటాడు వాడి రియల్ కెపాసిటీస్లో. అదే మనకు కాన్షియస్నెస్ అని కూడా, కృష్ణ కాన్షియస్నెస్ అని ఇలా కాన్షియస్నెస్లో 1 2 3 4 16th కాన్షియస్నెస్లో ఉన్నారు, క్రైస్ట్ కాన్షియస్నెస్ అని. ఇవన్నీ ఏంటంటే ఆ ప్లేన్స్ ఆఫ్ ఆ స్థూలమైన ఎనర్జీ నుంచి మన అతి సూక్ష్మమైన ఎనర్జీ ఫీల్డ్స్ పెంచుకుంటూ ఉంటాం. మన సాధన వల్లనే మనకు ఆ సూక్ష్మత పెరుగుతుంది. మనం ఎంత చదివినా ఏం పెరగదు. మీరు కూర్చుని వేదాలన్నీ కూర్చుని బట్టి పెట్టినా మీకు పెరగదు. జ్ఞానం వస్తుంది, అర్థమవుతుంది, కానీ అదేంటనేది తెలియదు. అంటే ఇప్పుడు మీకు స్విమ్మింగ్ గురించి ఎన్ని పుస్తకాలు చదివి ఎంత టెక్నిక్స్ తెలిసినా మళ్ళీ రియల్గా మనం చేయవలసింది. అలాగే ఇది కూడా అంతే. మీరు గొప్ప కార్ మెకానిక్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, మళ్ళీ వెళ్ళి మామూలు డ్రైవర్ కన్నా మీరు కూడా మామూలుగా డ్రైవింగ్ నేర్చుకోవాల్సింది అనమాట. ఆ నేర్చుకుని ఉన్నది ఆ బాడీకి ఆ మెకానిజం అర్థమయ్యి సడన్ బ్రేక్ ఎప్పుడు తనకు తానే వేస్తుంది, మీరేం వేయరు. ఏదో ఎదురుగా వస్తే బాడీ ఇట్స్ విత్ ఆ మెకానిజం తోటి బ్రేక్ వేస్తాం. ఇవన్నీ ఏంటి, ఇవన్నీ మొత్తం వీటన్నిటిని డెవలప్ చేస్తే ఆ శక్తి అనేది ఎనర్జీ వల్ల మనకు ఉంటుంది. కాబట్టి ఆ ప్రాణశక్తిని, మనల్ని నడిపించే శక్తిని మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకుని బాగా చేయాలనేది నా ఉద్దేశము. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, లేదంటే మనం క్లోజ్ చేద్దాం. టైం 30 minutes. 30 minutes అయింది. ఇంగ్లీష్లో సరే, అయితే మనం సాధన, విశ్వకళ్యాణ సాధన, ఆనంద సాధన చేయండి. అలాగే ప్రాణశక్తిని పెంచడానికి ప్రాణశక్తిని పెంచే మెడిటేషన్ కూడా మీకు చెప్పున్నాను. అలాగే విమ్హాప్ బ్రీదింగ్ కూడా చెప్పున్నాను. అవన్నీ టైం పెట్టుకొని ఆ టైం ప్రకారం మీరు చేసి ఎవరెవరు ఏ టైంలో పెడుతున్నారో మాకు మెసేజ్లు పెట్టండి. దాన్ని బట్టి అసలు మీరు ప్రాక్టీస్ చేస్తారో లేదో మాకు అర్థమవుతుంది. ఒకవేళ మీకు ఏమైనా డిఫికల్టీ ఇన్ ప్రాక్టీస్ ఏమన్నా ఉన్నా కూడా నాకు అర్థమైతే అప్పుడు ఇంకేమైనా వేరే టెక్నిక్స్ మనం చెప్పచ్చా అనేది కూడా నేను ఆలోచించడానికి వీలవుతుంది. కాబట్టి రేపటి నుంచి 11:30కే మేము చేస్తాము. అండ్ ఈవినింగ్ అయ్యేటప్పటికి చెప్పలేకపోతున్నాము, కనెక్టివిటీ ప్రాబ్లం ఉంటుంది. తర్వాత బాగా మబ్బు పట్టి సౌండ్స్ అవి కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి 11:30కి చేస్తాము. కాబట్టి మీరు కూడా ఆ టైంకి వినడానికి, ప్రాక్టీస్ చేయడానికి ప్రిపేర్ అవ్వండి. మంచిది. థ్యాంక్ యూ. నమస్తే.